నమస్తే అండి. విజయ మా ఊరు ఛానల్కి స్వాగతం. నేను విజయలక్ష్మి. తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఈరోజు తిరుమలలో జరిగిన ఉత్సవాలు విశేషాల గురించి ఈరోజు వీడియోలో తెలియజేయబోతున్నాను. ముందుగా తిరుమల రద్దీ విషయానికి వస్తే, నిన్న తిరుమల శ్రీవారిని మొత్తం 72,967 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,421 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి వచ్చిన హుండీ కానుకలు 5.26 కోట్లొచ్చింది. ఎస్ఎస్డి టోకెన్లు లేని వారికి సర్వదర్శనం సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. ఈరోజు 26 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక ఈరోజు అంటే గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కార్యక్రమంగా పవిత్రాల ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచ సూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్రాల ప్రతిష్ఠ జరిగింది. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. అసలు ఈ పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తారు, వాటి చరిత్ర ఏంటి అన్న విశేషాలతో ఒక వీడియో మన ఛానల్లో ఉందండి. ఎండ్ కార్డ్స్లోను డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇస్తాను, వీలైతే చూడండి. ఇక ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్ర వేడుకలు ఈరోజు గురువారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో యోధుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని, ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సేనానిగా నిలిచాడని, నేడు ఆ మహాత్ముల త్యాగాలను మనందరం గుర్తు చేసుకుని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందామని, దేశభక్తికి దైవభక్తికి అవినాభావ సంబంధం ఉందని, ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మానికి ఉన్న విశేషం కూడా అదేనని అన్నారు. స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద లాంటి మహనీయులు హైందవ ధర్మ స్ఫూర్తితోనే యువతకు దిశానిర్దేశం చేశారని చెప్పారు. సనాతన భారతదేశ సంస్కృతిని పునరుజ్జీవింపచేయడమే దేశభక్తిగా దైవభక్తిగా స్వామి దయానంద సరస్వతి యువతను ఉత్తేజితులను చేశారని గుర్తు చేశారు. ప్రాచీన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే దేశభక్తి అని అన్నారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు అందరినీ ఆకట్టుకుంది. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విధుల్లో ఉత్తమ సేవలందించిన వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులు, 251 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో 7 ఉద్యోగులకు 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్ ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన 19 మంది విద్యార్థులకు 2116, 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 55 మంది విద్యార్థులకు 1116ల నగదు బహుమతులు అందజేశారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు దేశభక్తి గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు. ఇక తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం కోసం ఎందరో మహానేతలు తమ జీవితాలను అంకితం చేశారని, మన సనాతన హిందూ ధర్మం, పురాణాలు, వేదాలు మనకు నిస్వార్థ సేవ, త్యాగం, సత్యాన్ని బోధించాయని, ఆ మార్గంలోనే మన స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం సాధించారు అన్నారు. వారి బాటలో పయనిస్తూ ఇక్కడి ఉద్యోగులందరూ సమన్వయంతో అత్యంత అంకిత భావంతో భక్తులకు సేవలందిస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. తద్వారా యాత్రికులు మరుపురాని తిరుమల తీర్థయాత్ర అనుభవంతో వారి ఇళ్లకు తిరిగి వెళతారని చెప్పారు. రోజుకు దాదాపు 85,000 మంది భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తున్నామని, టీటీడీ ఉద్యోగులు నాణ్యమైన అన్న ప్రసాదాలు అందించడంతో పాటు క్యూలైన్లు, ఇతర ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచడంలో 24 గంటలు ఉత్తమ సేవలు అందిస్తున్నారని, రాబోయే రోజుల్లో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించి ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ఖ్యాతిని పెంపొందించే విధంగా వివిధ ఆధ్యాత్మిక సంస్థలకు ఆదర్శప్రాయంగా నిలిచేందుకు బాధ్యతలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.